హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ రెయ్యి పొట్టు కర్రీ. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రెయ్యి పొట్టుని తీసుకుని దీన్ని బాగా వాష్ చేసుకోవాలండి. ఇది ఒక 4 టైమ్స్ అయినా కంపల్సరీ వాష్ చేయాలి, ఎందుకంటే ఇలా ఇసుకుంటుంది కింద, అందుకని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ లేకుండా రెయ్యి పొట్టును మొత్తం ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో బీరకాయ వేసుకోవచ్చు అండ్ మామిడికాయ కూడా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు బీరకాయ మొత్తం ఈ విధంగా ఉడికాక ఎగ్స్ని అలానే రేపొట్టును కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్టు, అలానే 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 15 మినిట్స్ కుక్ చేసుకొని సరిపోతుంది. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా రెయ్యి పొట్టు కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.